గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏంటి ఈరోజు ఫ్రైడే వచ్చేసింది, కిచెన్లో ఉంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈరోజు నేను ఆఫ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. వర్క్ చాలా హెక్టిక్ అయిపోతుంది, వర్క్ చాలా ఉంటుంది, అస్సలు రెస్ట్ లేకుండా ఉంటుంది. సో అనుకున్నాను, అబ్బా, యాక్చువల్లీ మీకు తెలుసా ఫ్రెండ్స్, నేను ఎప్పుడు లీవ్ అస్సలు పెట్టను. అస్సలు ఏదైనా అర్జెంట్ వర్క్ ఉంటే తప్ప నేను లీవ్ ఎప్పుడు పెట్టను అనమాట. అంతే. సో ఆల్మోస్ట్ అసలు నిల్ అనమాట. సో ఈరోజు 8 దయన్నం చేసేసి అసలు వర్క్ సూపర్గా వర్క్ అయిపోతుంది. ఎక్కువ ఉంటుంది, ఆఫీస్లో ఎక్కువ ఉంటుంది. సో నా బాడీకి కూడా కొద్దిగా రెస్ట్ ఇద్దాము అట్లా అనుకొని ఈరోజు ఒక్కరోజు ఆఫ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అదే అనిపించింది అనమాట, లీవ్ తీసుకోవాలి ఫ్రెండ్స్ కదా. కొద్దిగా ఎంత హెక్టిక్ వర్క్ ఉన్నా కానీ మనం ఆఫ్ ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఒక ఆఫ్ తీసుకుంటే సూపర్గా అనిపిస్తుంది కదా. సో నేను ఏమనుకున్నానంటే ఈరోజు ఫ్రైడే, సో మా బాబు అన్నాడు, మమ్మీ ఇంట్లో ఉంటున్నావు కదా, ఏదైనా మంచి మంచి డిష్ చేయ మమ్మీ అని అంటే, ఇంకా డిష్ అంటే ఏంటండి, వాడికి ఎక్కువ బ్రేక్ఫాస్టే ఇష్టం అండి. బ్రేక్ఫాస్ట్లోనే నేను వెరైటీస్, అదర్స్లో కూడా నేను వెరైటీస్ చేస్తాను. సో ఈ బ్రేక్ఫాస్ట్లో మమ్మీ ఏమన్నా డిఫరెంట్గా చేయ మమ్మీ అని చెప్పాడు. అంటే సరేరా బాబు చేస్తానులే అని చెప్పాను అనమాట. సో అందుకే నేను మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఒక డిఫరెంట్ డిష్, బాగుంది. ఇట్స్ వెరీ డిఫరెంట్ డిష్ ఫ్రెండ్, చాలా బాగుంటుంది అది. ఇట్స్ లెట్ మీ టెల్ యూ. చేస్తుంటే మీకు చెప్తాను. సో చేద్దాం మా ఫ్రెండ్స్, చలో విల్ గో. చేస్తున్నారు కదా నా డిషెస్ అని, తప్పకుండా చేస్తున్నారు కదా, బాగుంటున్నాయి కదా. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయా లేదా ఫ్రెండ్స్? ప్లీజ్ అందుకే కమెంట్ చేయండి అని చెప్తున్నాను. నాకు కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది నేను ఎలా చేస్తున్నాను ఏంటి అని. సో అందుకే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మంచి చేస్తాను, ఇంకా మంచి చేస్తాను. నా వీడియోస్ కూడా బాగా చేస్తాను, డాన్స్ కూడా బాగా చేస్తాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. ఏ డౌట్ ఉన్నా ఏది ఉన్నా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చలో మరి డిష్ స్టార్ట్ చేద్దాము. డిష్ చేసేటప్పుడే మీకు చెప్తాను అది ఏ డిష్ అని. ఓకేనా ఫ్రెండ్స్? చలో. సో మిమ్మల్ని ఎందుకు ఊరికే బాధ పెట్టాలి, మీకు చెప్పేస్తాను డిష్ పేరు. ఇట్ ఈస్ గుజరాతీ హ్యాండ్వో డిషెస్, గుజరాతీ హ్యాండ్వో. ఇట్స్ వెరీ నైస్ అండి. సో ఇది మనం డిఫరెంట్గా చేస్తాము యాక్చువల్లీ మనము గుజరాతీ హ్యాండ్వోలో డిఫరెంట్గా ఉంటుంది, అది డిఫరెంట్గా చేస్తారు. మనం ఇది గ్రీన్ పీస్తో చేద్దాము. సో చేద్దామా? గ్రీన్ పీస్ అండ్ సూజీ రవ్వతో చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చలో గెట్ ఇట్ విత్ ద కిచెన్. సో ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దామా? గుజరాతీ హ్యాండ్వో 1 కప్ అంటే నా ఇంట్లో గ్లాస్తో 1 గ్లాస్తో నేను సూజీ రవ్వ తీసుకున్నాను. మళ్ళీ ½ గ్లాస్ పెరుగు ఫ్రెండ్స్. కలిపేసేయాలి మనం, ఇది చక్కగా కలిపేసి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనము ఏం చేసుకోవాలంటే, దీనికి కరెక్ట్ సరిపడా వాటర్, ½ గ్లాస్ వాటర్ నేను పోస్తాను ఫ్రెండ్స్. ఇది ఓకేనా? చూడండి, దాంట్లోనే పెరుగు గ్లాస్లోనే వాటర్ పోసేసాను. మనకి అంటే కలిసే అంత, ఇలా ఎక్కువ థిక్ కావద్దు ఫ్రెండ్స్ బ్యాటర్, ఎందుకంటే సూజీ కదా, ఇది రవ్వ కదా కంపల్సరీ. ఇది రవ్వ కొద్దిగా వాటర్ మంచిగా పోస్తేనే మంచిగా మనకి ఆ కన్సిస్టెన్సీ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది నేను కలిపేసుకున్నాను, చూస్తున్నారా ఫ్రెండ్స్? ఓకేనా? చక్కగా పెరుగు వేసేసుకొని 1 గ్లాస్ అది, ½ గ్లాస్ పెరుగు, ఇది కొద్దిగా వాటర్ పోసుకున్నాను. మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇది కొన్ని వాటర్ మళ్ళీ పోసుకున్నాను, నా కన్సిస్టెన్సీ బట్టి నేను వాటర్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకి బ్యాటర్ థిక్గా ఉండొద్దు అనమాట, ఓకేనా? నార్మల్గా ఉండాలి బ్యాటర్, ఈజీగా ఉండాలి. ఆ విధంగా కలిపేసుకొని మరి ఏం చేసుకోవాలంటే దీన్ని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఓకేనా? చూస్తున్నారా ఫ్రెండ్స్? చక్కగా కలుపుకోండి, బాగుంటుంది. ట్రై చేయండి, ఇది కూడా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ఇది అన్నమాట. సో నేను కలుపుతూనే ఉన్నాను. సో ఇప్పుడు నేను పెట్టేస్తాను ఫ్రెండ్స్, ఇది పక్కకు పెట్టేస్తాను. ఓకేనా? 10 మినిట్స్ పక్కకి పెట్టేస్తాను. ఇది అన్నమాట దీని స్టోరీ.
యాక్చువల్లీ ఈ సూజీది. నెక్స్ట్ మనము ఒక పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది చూడండి ఏమేమి తీసుకుంటున్నాను. నేను 1 కప్ మన ఫ్రోజన్ గ్రీన్ పీసే తీసుకున్నాను. మీరు నార్మల్ గ్రీన్ పీస్ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్, అవి కూడా తీసుకోవచ్చు. సో నేను కొద్దిగా కొరియాండర్ పెడుతున్నాను ఫ్రెండ్స్. దీంట్లో కొద్దిగా పచ్చిమిర్చి, ఓకేనా ఫ్రెండ్స్, పచ్చిమిర్చి, అల్లం అన్నమాట. ఇది అన్నమాట. దీంట్లో వేసేసి మనం కొద్దిగా మెత్తగా రుబ్బుకోద్దు ఫ్రెండ్స్. దీన్ని కొద్దిగా బరక్గా రుబ్బుకోవాలి మనము, ఓకేనా. సాల్ట్ వేసేసాను. సాల్ట్ వేసేసి చక్కగా రుబ్బేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. చూస్తున్నాను 10 minutes అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఒకసారి మళ్ళీ కలుపుకుందామని చూస్తున్నాను. కొద్దిగా చూసారా, మళ్ళీ కొద్దిగా థిక్ అయింది బ్యాటర్ అన్నమాట. సో మనకు కావాలంటే మళ్ళీ మనం పోసుకొని వాటర్ పోసుకొని కూడా అది చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, బరగ్గా పట్టుకోవాలి. ఇది అన్నమాట మన ఫ్రోజన్ గ్రీన్ పీస్, అల్లము, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర, ఓకేనా ఫ్రెండ్స్. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసాము. సో ఇది అంతా నేను దాంట్లో షిఫ్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను, ఓకేనా. మంచిగా షిఫ్ట్ చేసి దాంట్లో చక్కగా వేసేసి కలుపుకొని మొత్తం వేసేసి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. అది మనము మళ్ళీ అది కలుపుకున్న తర్వాత మన బ్యాటర్ ఒకవేళ థిక్ అయితే మళ్ళీ వాటర్ కూడా పోసేసుకోవాలి. మరీ థిక్ బ్యాటర్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఇది కూడా మనం అన్ని డిఫరెంట్ డిషెస్ ట్రై చేస్తేనే మనకి డిఫరెంట్ టేస్టులు తెలుస్తాయి ఫ్రెండ్స్, ఎలా ఉంటాయో ఏంటో అని. నేను చిన్నప్పటి నుంచి అయితే మా పిల్లలకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ చేశాను ఫ్రెండ్స్. అసలు అద్రిపోయేలాగా చేసేదాన్ని. వాళ్ళ టిఫిన్స్ చాలా డిఫరెంట్ పెట్టేదాన్ని. నేను చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా పిల్లలకి నేను చేసే ఫుడ్. అయినా తల్లి చేసే వంట పిల్లలకి ఎలా అయినా నచ్చుతుంది ఫ్రెండ్స్ అది, ఓకేనా. సో అదేంటి ఫ్రెండ్స్, ఈనో సాల్ట్ అన్నమాట, ఫ్రూట్ సాల్ట్, ఓకేనా. అది కొద్దిగా వేసేసుకున్నాను. మనం ఈ బ్యాటర్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఈ బ్యాటర్ థిక్ అయింది ఫ్రెండ్స్, చూసారా, కొద్దిగా థిక్ అయింది. నేను కొద్దిగా వాటర్ పోసుకుంటాను. సాల్ట్ వేసాను చూడండి, సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ నేను వేసింది ఫ్రూట్ సాల్ట్, ఈనో అన్నమాట. ఇప్పుడు ఇది సాల్ట్ కూడా వేసాను. నాకు కొద్దిగా థిక్ అనిపిస్తుంది బ్యాటర్. మన బ్యాటర్ రెడీ అయిపోయింది. కొద్దిగా దీని కన్సిస్టెన్సీ లావుగా ఉంది కాబట్టి, అంటే ఎక్కువ థిక్గా ఉంది కాబట్టి కొన్ని వాటర్ పోసుకున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. సో మన బ్యాటర్ రెడీ అయిపోయింది, ఓకే. చలో మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ప్యాన్ పెట్టేద్దాం, రెడీ చేద్దాం. ఇది ఎలా అంటే గుజరాతీలో ఇలాంటి పోపులు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం కొద్దిగా ఆయిల్ పోసేసుకోవాలి. నేను ప్యాన్ పెట్టుకున్నాను. సో చిన్నగా ఆయిల్ పోసేసుకున్నాను. దీంట్లో మనం ఏం చేయాలంటే కొద్దిగా జీరా, ఓకే, జీరా ఇంకా ఆవాలు వేసుకున్నాను. చిటపటలు ఆడుతున్నాయి ఫ్రెండ్స్. నేనైతే దూరం జరిపోయాను, ఫోన్ పట్టుకొని దూరం జరిపోయాను అనమాట. చిట్టపటలు ఆడుతున్నాయి. ఇంకా ఇప్పుడు చూడండి, దీని తర్వాత గుజరాతీ డిషెస్లో కంపల్సరీ ఈ కరివేపాకు, ఈ నువ్వులు, చూసారా ఫ్రెండ్స్, ఇది నువ్వులు ఖచ్చితంగా ఉంటాయి గుజరాతీ డిషెస్లో ఫ్రెండ్స్. మీరు గుజరాతీ డిషెస్లో నాకు డోక్లా సూపర్గా ఇష్టం ఫ్రెండ్స్. అది మీకు డోక్లా కూడా ఒకసారి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. వాళ్ళ డిషెస్ చాలా బాగా అనిపిస్తాయి. చూడండి ఫ్రెండ్స్, బ్యాటర్ వేస్తున్నాను. ఇంకా చిటపటలాడింది, ఓకేనా. బ్యాటర్ వేసేస్తున్నాను. మనకి ఎంత అదే థిక్నెస్ మనం తినే దాన్ని బట్టి థిక్నెస్ చూసుకోవాలి ఫ్రెండ్స్ దాన్ని, ఓకేనా. సో నేను వేసేసాను, చక్కగా వేసేసాను. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పిన మాత్రం ట్రై చేయండి. నేను ఒక 2-3 minutes నేను పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఫ్రంట్ బ్యాక్లో కూడా మనము కంపల్సరీ ఇది కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే అంత బాగుండదు. సో కంపల్సరీ ఇది కుక్ కావాలి, ఓకేనా ఫ్రెండ్స్. నేను తీస్తున్నాను, ఓకే. చలో చూసారా ఫ్రెండ్స్, బాగుంది కదా కలర్, అసలు సూపర్గా వచ్చింది. ఇవన్నీ మనం పోపు గింజలు దానికి పట్టేసుకుంటాయి అన్నమాట. యాక్చువల్లీ అవంతా దాంట్లో వేస్తాం కదా పోపు, అవన్నీ మన ఆవాలు, జీలకర్ర, నువ్వులు దానికి పట్టుకుంటే అసలు ఆ టేస్టే వేరు ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, ఓకేనా. ఇప్పుడు నేను మళ్ళీ మనం ఒక 5 minutes ఫ్రెండ్స్ మళ్ళీ కాస్తంత ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి. సో ఇది డన్ ఫ్రెండ్స్. తీసేస్తున్నాను, నేను ప్లేట్లో వేసేస్తున్నాను, ఓకేనా.
థిక్గా వచ్చింది ఇది. థిక్ అంటే పర్వాలేదు ఫ్రెండ్స్ ఇంత. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను ఇంకోటి కూడా వేస్తున్నాను. నాకు అనిపించింది ఇది కొద్దిగా నార్మల్గా వేసాను కదా, ఈ పోపు కొన్ని అలానే ఉన్నాయి ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్ వేసాను, ఇంకా మళ్ళీ ఏ పోపు గింజలు వేయలేదు నేను. సో నేను ఏం చేశానంటే మళ్ళీ ఈ బ్యాటర్ అంతా వేసేసాను ఫ్రెండ్స్. ఎక్కువ వేసేసాను. అసలు ఎట్లా వేసినా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్. ఇది చాలా మంచి టేస్ట్ వస్తుంది, బాగా అనిపిస్తుంది తింటూ ఉంటే. అసలు అప్పుడు ఫస్ట్ చేసేటప్పుడు మా పిల్లలకి అయితే బాగా నచ్చింది. మా పిల్లలకి ఏదైనా డిఫరెంట్ ఉంటేనే బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళకి. ఇప్పుడు కూడా వాళ్ళకి ఏదో ఒకటి డిఫరెంట్గానే చేస్తాము మన పిల్లల కోసము. నేనైతే డిఫరెంట్గా, నాకు వెరైటీ ట్రై చేయడం ఇష్టము, డిఫరెంట్గా చేయడము నాకు చాలా ఇష్టము. అందుకే నేను ఇది చూసారా ఫ్రెండ్స్, పెద్దగా వేసేసాను. యాక్చువల్లీ నేను పైనుంచి చిన్న జీలకర్ర అది ఏంటి దానిపైన కొద్ది నువ్వులు వేసాను. అది నేను చూపిలేవు ఫ్రెండ్స్ క్లిప్లో. ఇష్టం ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇది చాలా తిక్కేసాను ఫ్రెండ్స్ నేను, కానీ ఇది కూడా బాగా ఉడికింది. యాక్చువల్లీ చెప్పాలంటే తిక్కేసిన సూపర్గా అయ్యింది, సూపర్ టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. మనం ఇది హాట్ కంటే ఫ్రెండ్స్ ఎక్కువ మరీ హాట్ కాకుండా నార్మల్గా తింటే, నార్మల్ అంటే మరీ హాట్ ఉండొద్దు, మరీ చల్లగా ఉండొద్దు, అలా తినేసేయాలన్నమాట మనం. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది డన్ అన్నమాట. మీరు దీన్ని నేను వేరే దాంట్లో ప్లేట్లో తీసుకుంటున్నా ఫ్రెండ్స్, చూడండి. సో నా బ్యాటర్కి నేను ఒకటి థిక్గా చేశాను, ఒకటి నార్మల్ చేశాను, 2 అయ్యాయి ఫ్రెండ్స్ ఇది. ఓకేనా. దీన్ని మనము చట్నీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. నేను చాలా బాగుంటుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్ థిక్నెస్, అది థిక్, ఇది నార్మల్గా చేశాను చూడండి. ఇది అన్నమాట చూడండి, ఈ థిక్నెస్ చించి పెట్టాను ఫ్రెండ్స్. ఇది చూడండి, సూపర్గా ఉంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. అది చాలా మంచి థిక్నెస్ వచ్చింది. నేనేమో ఇది పచ్చడి చేసుకున్నాను, ఇది మొన్ననే నేను పచ్చడి చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఇది కూడా వీడియో పెడతాను. ఇది నేను చేసింది మన ఆమ్లా ఉసిరికాయ పచ్చడి అన్నమాట. బాగుంది ఫ్రెండ్స్. నేను ఉసిరికాయ పచ్చడితో తిన్నాను. ఇది టేస్ట్ సూపర్గా ఉంది. మీరు ఇంకా ఏ చట్నీ అయినా, టమాటో చట్నీ అయినా ఏదైనా చేసుకొని తినండి ఫ్రెండ్, చాలా బాగుంటుంది. ప్లీజ్ చెయ్యండి. థ్యాంక్ యూ.